ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి సంబంధించి మనం రాజకీయ పార్టీల పేర్లు ప్రస్తావించకుండా, రాజకీయ నేతల గురించి పేర్లు ప్రస్తావించకుండా ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన మరీ నీచమైన, దారుణమైన, మోసపూరిత, పచ్చి అబద్ధాల కొన్ని కథనాలు రాసింది. అయితే ఆ విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు. దాని గురించి కొద్దిసేపు దాని గురించి మాట్లాడుకున్న తర్వాత మనం చర్చలోకి వెళదాం. రోతరాతల మోసగాళ్లుగా మారిన రామోజీ రాధాకృష్ణులు పచ్చి అబద్ధాలను ఇంతకాలం ప్రచారం చేశారు. ఈరోజు కూడా వదలకుండా మరింత బీభత్సంగా ప్రచారం చేశారు. ప్రతిరోజు ఏపీ ప్రభుత్వం పైనానండి, ముఖ్యమంత్రి జగన్ పైనానండి విషం గక్కారు. అయితే ఈరోజు కూడా వదిలిపెట్టలేదు. దిక్కుమాలిన దరిద్రపు కొట్టు అబద్ధాల సంపాదకీయాలను రాసి ఏపీ ప్రజల్ని మోసగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజున ఇక 24 గంటల్లో పోలింగ్ జరుగుతున్న తరుణంలో ఈనాడు తన నిజరూప దర్శనం ఇచ్చి తన వికృత స్వరూపాన్ని ప్రజల ముందు బయటపెట్టుకుంది. వికృతానందం కోసం రాక్షసత్వంతో వ్యవహరించినట్లుగా ఒక రాజకీయ పార్టీపై చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన వార్తలు, పచ్చి అబద్ధాలతో కూడిన సంపాదకీయాలు ఇవన్నీ చూస్తే చాలా అసహ్యం వేస్తోంది. ఈ పత్రికలు చూడటానికి, ఈ పత్రికల తీరు నిజంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే గొడ్డలి పెట్టుగా మారిందంటే ఆశ్చర్యం కాదు, అతిశయోక్తి కాదు. పచ్చి అబద్ధాలతో ఒక రాజకీయ పార్టీకి అంటగాగుతూ నీచమైన తీరులో ఇవి వ్యవహరిస్తున్నాయి. ఉన్నవి లేనివి కలిపి పచ్చి మోసపూరితమైన వంచనతో కూడిన దరిద్రపు కొట్టు వార్తల్ని ఈరోజు కూడా ఈనాడు ప్రచురించింది. ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకుని అన్ని అబద్ధాలను చదివి వాటిపై వాస్తవాలను ఇవ్వడం పద్ధతి కాదు. ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారని, ఎన్నికల నియమావళిని అనుసరించి కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ వివరాలన్నింటినీ లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఈ విషయం చెబుతున్నాను. ఇక ఈనాడు ఆంధ్రజ్యోతి అయినప్పటికీ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి అనుసరిస్తున్న తప్పుడు విధానాలను మాత్రం ఎండగట్టక తప్పదు. ఎన్నికల్లో ఎవరు ఖర్చు పెట్టినా తప్పని రాయాలి కదా. అట్ట కాదంట. ఒక పార్టీని బుధానేసుకుని ఆ పార్టీ వారు వేరే పార్టీ వారు ఎంత ఖర్చు చేసినా ఒక్క ముక్క రాయకుండా ఏదేదో రాసేయటం, ఇష్టారాజ్యంగా రాసేస్తున్నారు రామోజీరావు గారు. ఇవన్నీ చూస్తే రామోజీరావు ఉన్మాదపు రాతలకు కక్ష కట్టి అసలు ఎన్ని అబద్ధాలతోటి పేజీలకు పేజీలు నింపేశారండి. తమ పెత్తందారీతనానికి, తన అబద్ధాల సామ్రాజ్యానికి ఎక్కడ పూర్తిగా బేటలు వారుతాయో అనే భయంతో దారుణమైన కథనాలతో ఏపీ ప్రజల్ని మోసం చేయడానికి రామోజీ 89 ఏళ్ల వయసులో విశ్వ ప్రయత్నం చేస్తుండడం దారుణం, నీచం, శోచనీయం. ఇక ప్రజలు ఓటు వేయడానికి వెళ్లే ముందు ఈ అబద్ధాలను గమనించి వాటి ప్రభావానికి లొంగకుండా తమ ఇష్టానుసారం ఓటు వేయండి అని చెప్పడం మాత్రం అవసరం. ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఈ అబద్ధాల ప్రచారానికి మాత్రం లొంగవద్దు. నేను ఆ పత్రిక ఈ పత్రిక అని అంటలేదు. ప్రత్యేకించి కొన్ని పత్రికలు రాస్తున్న విషపూరిత కథనాల గురించి చెప్పక తప్పదు. ఏ పత్రిక అబద్ధాలు రాసినా నమ్మొద్దన్నదే నా ఉద్దేశం. నాకు తెలిసి ఈ 2 పత్రికలు చేస్తున్నటువంటి దారుణమైన విష ప్రచారం ఇంకే పత్రిక చేసి ఉండదు. ప్రపంచంలోనే ఇంత నీచానికి ఇంకే పత్రికా రంగం ఇక్కడ ఏపీలో ఈనాడు ఆంధ్రజ్యోతి వ్యవహరించినట్లుగా ఇంకే పత్రికా రంగం ఎక్కడ ఏ దేశంలో కూడా ఇంత అధోగతి పాలైనటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ప్రత్యేకించి పేదలు, వృద్ధులు, మహిళలపై ఈ మోసాలని, అబద్ధాలని గమనించవలసిన బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే ఆ వర్గాలను మోసం చేయడానికి ఈనాడు అనండి, ఆంధ్రజ్యోతి అనండి, ఒక వర్గం మీడియా విపరీతమైన ప్రయత్నం చేస్తోంది. అబద్ధాలతోనే రాజకీయాలు చేయాలని, అబద్ధాలతోనే పత్రికలు నింపేసి పాఠకుల్ని వంచాలని చూస్తున్న పెత్తందారులకు, ఫ్యూడలిస్టులకు, నయా జమీందారులకు కొండపై కోటగట్టుకుని వేరే రాష్ట్రంలో నివసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను తమ పత్రికల కరపత్రాల ద్వారా ప్రభావితం చేయడానికి యత్నిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలకు ఈ ఎన్నికలు పెద్ద గుణపాఠం కావాలి. లేకుంటే ప్రభుత్వాలను, ప్రజలను తామే శాసించగలమని వీరు మరింత విర్రవీగిపోయే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. పేదలు గెలుస్తారా, పెత్తందారులు గెలుస్తారా అన్నది తేల్చుకోవలసిన తరుణం ఆసన్నమైంది. నేను ప్రత్యేకించి పలానా రాజకీయ పార్టీకి ఓటు వేయమని కానీ వద్దని కానీ చెప్పపోవడం లేదు. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి దుర్మార్గపు వార్తల్ని
ప్రజలంతా గమనించాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు కాకుండా ఆంధ్రప్రదేశ్ నాశనం చేసేవాళ్ళు హైదరాబాదులో కూర్చుని పచ్చి అబద్ధాలతోటి ప్రజల్ని వంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం తాము చెప్తే వినేటువంటి, తాము శాసిస్తే తమ ఎదురుగా కూర్చునే వాళ్ళకే ఓట్లు వేయించి ఎలాగోలా ప్రభుత్వం తీసుకురావడం ద్వారా తాము పెత్తనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతోటే, వికృతపు ఆలోచనతోటే ఈ పత్రికలు చేస్తున్న ప్రయత్నాన్ని గమనించాల్సిన అవసరం ఉందని మాత్రం నేను స్పష్టంగా చెబుతున్నాను.